14వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకున్నాం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. మరలా చదువుతున్నాం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత గ్రంథ నుండి వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, వీధులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారిని విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ప్రభు ఆయన గ్రంథము చుట్టి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. దేవుడి మాటలు దీవించుగాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ యొక్క స్తుతి ఆరాధనలో ఈరోజు నేను మీతో జ్ఞాపకం చేస్తూ దేవుడి నామాన్ని స్తుతించడానికి ఇష్టపడుతున్నటువంటి విధానం ఏంటంటే, ఇప్పటి వరకు క్రిస్మస్ని జరిగించుకున్నాం. ఈ నిన్న గురువారం వరకు కూడా క్రిస్మస్ ఆయన ఎదురు చూస్తూ ఆ యొక్క క్రిస్మస్ పండుగ నిమిత్తం, ఆ సెలబ్రేషన్ నిమిత్తం, ఆ రక్షణ భూమి మీదకి వచ్చినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఆ రక్షణను జ్ఞాపకం చేసుకున్నాం మనం. ఆ రక్షకుడైనటువంటి వాని యొక్క పనిని లేక ఆయన యొక్క ఉద్దేశాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన సాతాను చేత ఆయన ఆ యొక్క శోధనలో అరణ్యములో శోధించబడిన తర్వాత ఆ యొక్క సాతాను ఆయనని 40 దినాలు ఆయన ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది 3 విధాలుగా దేవుని వాక్యం ద్వారానే ఆయన మీద ప్రభావం చేసింది, లేక ఆయన్ని శోధింపజేసింది. కానీ వాక్యం ద్వారానే ప్రభు దాన్ని ఎదుర్కొంటూ జవాబు ఇస్తూ వచ్చాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి మాటలో అప్పుడు యేసు ఆత్మబలముతో, అంటే ఆ యొక్క 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆత్మబలముతో, ఇక్కడ ఆ యొక్క సాతాను ఆయన విడిచిపోయినని కూడా ఉంటుంది. ఇక్కడ అపవాది పై వచ్చిన ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయిన వెళ్ళిపోయింది. ఆత్మబలముతో గలిలయకు తిరుగుచూ వెళ్ళెను. ఆయన కూర్చిన సమాచారం ఆ ప్రదేశమందు వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరంలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటికై నిలుచున్నాడు. కాబట్టి ఇక్కడ బైబిల్లో మనం చూస్తుంది తన వాడుక చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళటం. కాబట్టి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన దేవుడు వాక్యము శరీరధారిగా మన మధ్యలో నివసించిన ఇన్ని ఆయన గురించి మనం చదువుతూ ఉన్నాం. ఈజ్ ద గాడ్, ఆయన దేవుడు. మేము ఏమి తాకి చూచాము, ఎవరిని గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నాము, ఆయన దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అని ఆ యొక్క శిష్యులు సాక్ష్యం చెప్పారు. ఈరోజు అలాంటి ప్రభువు ఆయన వాడుక చొప్పున హ్యాబిచువల్లీ, అంటే వాడుక చొప్పున ఆయన సాధారణంగా రెగ్యులర్గా ఆయన ఎక్కడికి వెళ్ళేవాడట? సమాజ మందిరానికి, సినగోగ్కి వెళ్ళేవాడు. సినగోగ్ అంటారు దాన్ని. ఇప్పుడు మన చర్చ్ అంటున్నాం, అప్పుడు మందిరాన్ని సినగోగ్ అని అంటారు. సినగోగ్ అంటే మందిరం. ఆ మందిరానికి వెళ్ళినప్పుడు
ఆయన చేతికి ఒక గ్రంథం ఇచ్చారు. ఆ గ్రంథాన్ని తీసినప్పుడు యెషయా ప్రవక్త రాసినటువంటి భాగాన్ని ఆయన చదవడం జరిగింది. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వడం, ఆయన గ్రంథం విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను మనం ఇప్పటివరకు ఎంజాయ్ చేసాం. నెల నుండి ఆయన ఆ పుట్టుక విషయాన్ని, ఒకవేళ యేసుక్రీస్తు పుట్టి 2025 సంవత్సరాల పూర్వం అయినప్పటికీ స్టిల్ ఎందుకు దాన్ని నేనంటే ఆ యొక్క రక్షణను, పాప క్షమాపణను ఇదిగో ప్రవచించినటువంటి ప్రవచనాలు నెరవేర్పుని జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఆయన యొక్క పరిచర్యను, ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన పనిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్తుతి ఆరాధనలో ఆయన పని ఇక్కడ 5 fold థింగ్స్, 5 fold అంటే 5 విషయాలు మనకి. బీదలకు సువార్త ప్రకటించుటకు, చెరలోనున్న వారిని విడుదలకు, గుడ్డి వారికి చూపును, నలిగిన వారిని విడిపించుటకును, హితవత్సరము ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఈరోజు దేవుని సేవలో దేవునికి చేయాల్సినటువంటి పని మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మత్తయి సువార్త 25వ వచనంలో ఇక్కడ మనం చివరి వచనం చదువుతున్నాను. ఇక్కడ కూడా 5 fold మినిస్ట్రీ 5 భాగాలుగా మనం చూస్తే 31వ వచనంలో తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండను. నిన్న ఆదివారం నిన్న క్రిస్మస్లో నా ముగింపు మాట ఏంటంటే, ఎవ్రీ క్రిస్మస్ ఈజ్ టు ప్రిపరేషన్, ఇట్ ఈస్ ద ప్రిపరేషన్ టు మీట్ విత్ ద జీసస్. అది ఈ సంవత్సరం నేను మీకు ఇచ్చిన సందేశం. ప్రతి క్రిస్మస్ నీకు ఏం చెప్తుంది అని అంటే, మనం ఏం చేస్తున్నాము ప్రతి క్రిస్మస్ అంటే, ఆ క్రిస్మస్ 25వ తారీఖు వరకు యేసయ్య పుట్టాడు అనేటువంటి ఒక దానికోసం మొదటి నుంచి ఎదురు చూసుకుంటూ, సందేశాలు ఇచ్చుకుంటూ, ప్రవచనాల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం వచ్చేస్తున్నాం. ఆ తర్వాత చివరికి వచ్చేసరికి తన ప్రజలను వారి పాపాల నుండి ఆయన విడిపించడం కనుక యేసు అని పేరు పెట్టాడు. సో ఆ యేసు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆ తదుపరి పండగ చేసుకుంటున్నాం, చాలా సంతోషిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు నేను మీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఆ లాస్ట్ డే నేను మాట్లాడేది ఏంటంటే, సో ఆల్రెడీ ఇట్ వాజ్ ఓవర్. ఆయన ప్రవచనం నెరవేర్పు అయిపోయింది. ఆయన ఈ లోకం రావడానికి సరిపోయింది. ఆయన మనకు అనుగ్రహించేటువంటి రక్షణ ఇవ్వడం జరిగిపోయింది. ఆ రక్షణ ఇచ్చినటువంటి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఒక దినాన ఇదిగో నేను మేఘారుడై ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇదిగో మీరు నన్ను ఎదుర్కొంటారు ఇక్కడ. కాబట్టి ఆయన సేవియర్గా వచ్చాడు, అంటే రక్షకుడుగా వచ్చాడు. మనం జరిపించుకున్నదంతా క్రిస్మస్ ఆయన రక్షకుడిని జరిపించుకున్నాం. ఇప్పుడు నీవు మరలా ఆయన్ని మనం కలవడానికి వెళ్తున్నాం. ఈ కలవడం అనేటువంటిది ఈజ్ అవర్ జడ్జ్. ఆయన తీర్పు తీర్చేవాడుగా ఆయన మనం కలవబోతున్నాం. రేపు రక్షణ పొందిన నువ్వు నేను నెక్స్ట్ ద ప్రిపరేషన్ టు మీట్ విత్ జీసస్ అనే మాటలో వీఆర్ గోయింగ్ టు బి ఎన్కౌంటర్ విత్ ద జడ్జ్. ఆ యొక్క తీర్పు తీర్చేటువంటి ఆ దేవుణ్ణి మనం కలవబోతూ ఉన్నాం. కాబట్టి ఆయన చెప్పినటువంటి పరిచర్య, ఆయన ఈ లోకానికి ఎందుకొచ్చాడో అనేటువంటి దాంట్లో ఇక్కడ మనం చూస్తున్నాం. బీదలకు సువార్త ప్రకటించడానికి, గుడ్డి వారిని చూపునివ్వడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, హితవత్సరాన్ని అంటే హితవత్సరము అనగా జూబ్లీ ఇయర్, ఇట్స్ ఎ డెలివరెన్స్, విడుదల కలుగు చేసేటువంటిది అనేటువంటి అర్థాన్ని ఇస్తారు. కాబట్టి ఈరోజు ఆ విడుదల కలుగు చేయడం అనేటువంటిది ఇక్కడ ఆయన రేపు తీర్పు తీర్చేటప్పుడు ఇక్కడ మరి ఒక ఎగ్జాంపుల్ని మనం చూస్తాం.
తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనను అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లుగా ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపు గొర్రెలను ఎడమవైపు మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టేది, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చింది, పరదేశిని ఉంటిని, నన్ను చేర్చుకుంటుంది, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చింది, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చింది, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చిందని చెప్పాను. అప్పుడు అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండడం చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండడం చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి ఉండడం చూచి నిన్ను చేర్చుకుంటేమి, దిగంబరవై ఉండడం చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండడం అయినను చెరసాలలో ఉండటనైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారికి చూచి శపించబడిన, అలాగా చేయనటువంటి వాళ్ళని శపించబడిన వాళ్ళరా ఏమన్నాడు వాళ్ళని, నన్ను విడిచి అపవాదిని ఆయన దూతలకు సిద్ధపరచబడిన నిత్యాజ్ఞలోకి పోడి, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పికొంటిని, నాకు దాహం ఇవ్వలేదు, పరదేశిని ఉంటిని, నన్ను చేర్చుకునలేదు, రోగినై ఉంటిని. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటైనను, దప్పికొనుట ఉండుటైనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరువై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీళ్ళు ఒకరినైనాను మీరు అలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో వీరు నిత్య శిక్షకునకును నీతిమంతులు నిత్య జీవమునకును పోతారు. సో ఇట్స్ ఆఫ్టర్ ద క్రిస్మస్ ఇట్స్ అ ప్రిపరేషన్ టు మీట్ విత్ ద జీసస్. సో సేవియర్ని కలుసుకున్నాం. నేను 25వ తారీఖున సేవియర్ని కలిసాం. రక్షకుడైనటువంటి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. సో ఆ రక్షకుడు గురించి ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు వీఆర్ ప్రిపేరింగ్ టు మీట్ విత్ ద జడ్జ్. ఆ యొక్క జడ్జిని కలవడానికి వెళ్తున్నాం. ఆ వెళ్ళేటప్పుడు ఆయన ఇస్తున్న ఆయన యొక్క మనకు అప్పచెప్పిన పని ఆయన ఏంటంటే సువార్త, బీదలకు సువార్త ప్రకటించడం. ఇక్కడ నీతిమంతులతో చెప్తున్న మాట ఏంటంటే, మీలో అల్పుడైన వాడికి మీరు చేసినప్పుడు నాకు చేశారు. అందుకని లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, దేవుని సేవ, దేవునికి సేవ. ఇప్పుడు దేవుని సేవ చేయడం అనేది ఒకవేళ గాస్పల్ అందించుకుంటూ వెళ్తున్నాం. సో ట్రీటింగ్ ద పీపుల్, ఇదిగో దిగంబరిగా ఉన్నవాడిని, ఆకలిగా ఉన్నవాడిని, లేక దుఃఖంలో ఉన్నవాడిని, ఇదిగో అది టచ్ చేయడం అనేటువంటిది దేవునికి సేవ చేసినటువంటి. కాబట్టి ఈరోజు స్తుతి ఆరాధనలో సో అవర్ జడ్జ్ ఈజ్ కమింగ్ సూన్. ఆ యొక్క తీర్పు తీర్చేవాడు జడ్జ్ ఈజ్ కమింగ్ సూన్. ఆయన న్యాయపీఠం ఎదుట నీవు నేను ఖచ్చితంగా నిలబడవలసిన వారం. అది మంచివైనా సరే, బైబిల్ చెప్తున్న మాట, అది మంచివైనా సరే, అది చెడ్డవైనా సరే, ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. కాబట్టి ప్రిపేర్ అవర్ సెల్ఫ్. మరొకసారి ఇప్పుడు ఆయన సేవను, రక్షణను పొందిన నీవు తీర్పుకి సిద్ధమవుతున్నటువంటి విధానంలో ఇదిగో ఆయన సేవను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సేవను ఇదిగో బీదలకు సువార్త ప్రకటించే వాళ్ళంగాను, నలిగిన వారిని విడిపించడానికి, గుడ్డివారికి, అంటే ఇక్కడ గుడ్డివాళ్ళు అంటే మనం యేసుప్రభు చేశాడు, మనం ఏం చేస్తామని అంటారు. గుడ్డివారంటే వారి మనోనేత్రాలలో దేవుడు లేకుండా అనేక రకాలైన చెట్లకి, పుట్టలకి, లేక ఆ బైబిల్ చెప్తున్న మాట
ఈ లోక యుగ సంబంధమైన దేవత మనోనేత్రానికి మనోనేత్రానికి గుడ్డితనాన్ని గుడ్డితనాన్ని తీసుకుంది. ఆ గుడ్డితనాన్ని పోగొట్టడానికి నీవు నేను మాట్లాడగలగాల. మాట్లాడితే అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. మనం మాట్లాడకపోతే అది ఎక్స్పీరియన్స్ కాదు కదా. యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడకపోతే ఆమెలో మార్పు రాదు. కాబట్టి ఖచ్చితంగా అలాగే మన గురువారం ఆ యొక్క సమాధి యొక్క బండను తీసినటువంటి వారు ఆయన వాక్ లోపలికి వెళ్ళింది, లాజరు బయటకు వచ్చాడు. ఆ కట్లు విప్పింది కూడా ఎవరు? యేసుప్రభు కట్లు విప్పాడా? లేదు. కట్లు విప్పింది ఎవరు? పబ్లిక్. కాబట్టి ఈరోజు ద టాస్క్ ఈస్ ద డిఫరెంట్. ఆ పని మనకి చాలా అప్పచెప్పబడింది. కాబట్టి రక్షకుడిని సేవించడం గుడ్, ద సేమ్ టైం సో వీఆర్ అవైటింగ్ ఫర్ ద జడ్జ్. ఆ తీర్పు తీర్చేవాడుగా ఆయన న్యాయకర్తగా ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ఆ న్యాయకర్తకి ముందు నీవు నేను ఇదిగో అకౌంటబిలిటీ. నేను చాలాసార్లు చెప్తున్న మాట చాలా టెక్నికల్ పదమైనది. వాట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ ద క్రిస్టియానిటీ? క్రైస్తవుల యొక్క వేదాంతం ఏంటి? వాట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ ద క్రిస్టియానిటీ? ద ఫిలాసఫీ ఆఫ్ ద క్రిస్టియానిటీ ఈస్ ద అకౌంటబిలిటీ. మనం లెక్క అప్ప చెప్పాల్సినటువంటి వాడు. కాబట్టి ఈరోజు ఆ యొక్క న్యాయకర్త అయిన ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో ఆయన విడిచినటువంటిది, ఆయన మొదలుపెట్టి మనకు అప్పచెప్పినటువంటి దాన్ని ఈ సంఘం ఇదిగో ఆయన రాకడ పర్యంతము జరిగించేటువంటి వారంగా ఈ చివరి సంవత్సరంలో చివరి ఆదివారంలో మరి ఒక రెజల్యూషన్స్ తోటి మనకు వెళ్తున్నాం. రెజల్యూషన్ అంటే తీర్మానాలతో, మరొక తీర్మానాలతో మనం వెళ్తున్నప్పుడు ఈ సంవత్సరం కూడా ఒక తీర్మానంతో ముందుకు వెళ్దాం. మనందరం పైకి లేచి వెళ్దాం. దేవుడు న్యాయకర్త అయిన దేవుని ఎదుటికి